జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని దగ్గర 26వ తారీఖు మధ్యాహ్నం పూట ఉన్నామండి. మన గణేశుని యొక్క వర్క్ ఎంతవరకు వచ్చిందని ఏంటనేది ఇప్పుడైతే మనకి గణేశునికి తొండం కూడా ఫిక్స్ చేశారు. టోటల్ గా పైన ఫేస్ పార్ట్ నుంచి కింద వరకు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మొత్తం నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తానండి 1 by 1. సో లెట్స్ షూట్ ద ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఖైరతాబాద్ గణేశుని ఫస్ట్ పాదాల దగ్గర నుంచి పైన తలపాటు వరకు చూపిస్తున్నాను చూడండి. పై వరకు వర్క్ చేస్తున్నారండి. పైన హెడ్ పార్ట్ నుంచి తొండం పార్ట్ వరకు బాగా వాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే ప్రజెంట్ పైన చూడండి మాకు కనిపిస్తుంది క్లోజ్లో వర్క్ అయితే చేస్తున్నారండి. చూడండి ఇది మహాగణేశుని యొక్క ఉగ్ర 70 feet గణేష్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మూమెంట్ ఏంటంటే ఒక డ్రాయింగ్ లాగా తీసుకుంటున్నారు చూడండి. ఇవన్నీ హ్యాండ్స్ పార్ట్స్ అనమాట. అంటే ఎన్ని చేతులు అంటే తెలుసు కదా, అట్టుకొని అదే సప్తముఖ అన్నారు కాబట్టి చేతులు కూడా ఇంకా మనకు పోస్టర్ రిలీజ్ కాలేదు కదా, అయినా కానీ చేతులు మాత్రం అటు 5 ఇటు అయితే కన్ఫర్మ్ అయితే వస్తాయని అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఆ చేతులు ఎన్ని అనేది మనం పోస్టర్ రిలీజ్ తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే చేతులకి వెల్డింగ్ వర్క్ చేసుకుంటున్నారు డ్రాయింగ్ గీసి. సో అక్కడ మనకి అదే ఆయన శిల్పి రాజేంద్ర సార్ కూడా ఉన్నారనమాట. వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పక్కన చెప్తూ ఉన్నారు. సో కంటిన్యూ వాచ్ చేయండి. ఆల్రెడీ షీట్ అనేది మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఖైరతాబాద్ మధ్యలో ఉన్నాడు కదా, గణేషుని తయారు చేస్తున్నాం కదా, అక్కడ మాత్రం షీట్ అనేది ఇప్పుడిప్పుడే ఫిక్స్ చేస్తున్నారు చూడండి కొంచెం కొంచెంగా.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్కి ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క హ్యాండ్కి చూడండి ఎంత పెద్ద హ్యాండ్ ఉందో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన గణేశుడు ఎంత పెద్దగా రెడీ అవుతున్నాడు అనేది. ఆ హ్యాండ్కి ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారండి. బిట్కి పాపం వెల్డింగ్ వర్క్ వీళ్ళు కష్టపడి చాలా కష్టపడుతున్నారండి నిజంగా వీళ్ళు మాత్రం ఈసారి. ఎందుకంటే మన గణేశుని యొక్క ఫెస్టివల్ చాలా తొందరగానే, ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక నెల కరెక్ట్గా మనకి 30-40 డేస్ కూడా లేదండి నాకు తెలిసి. సో అందుకని ఇంత తొందరగా వీళ్ళు పాపం కంప్లీట్గా వర్క్ అనేది మ్యాక్సిమం ఫినిష్ చేయాలని చూస్తున్నారనమాట. చూడండి గణేశుని యొక్క వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుందండి. ఇంకా తొందరలోనే ఒక 1 or 2 డేస్లో మట్టి కూడా వస్తుందంట. తొందరలోనే మట్టి కూడా వస్తే ఇంకా గణేశుని తయారు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మహా గణేశుడు రెడీ అయిపోతే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా అండి. గుండెల్లో ఎక్కడలేని బాధలు ఉన్నా సంతోషంగా ఉంటామన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చేతులు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని చేతులు అనేది నేను కౌంట్ చేయను, మీరే కౌంట్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా చేతులు ఎన్ని ఫిక్స్ చేస్తున్నారని తెలియకుండా నేను చెప్పలేను కదా. సో ఇక్కడైతే పాదాలు రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎప్పుడైనా కానీ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మనం కన్ఫర్మ్ చేయాలి, ముందుగానే మనం చెప్పకూడదు. సో ఇక్కడైతే పాదాలు చూడండి ఎంత పెద్ద పాదాలు వచ్చాయో మన గణనాథుడికి. పాదాలను బట్టే చెప్పొచ్చు మన గణనాథుడు ఎంత పెద్దగా భారీ వినాయకుడు రెడీ అవుతున్నాడు అనేది. సో చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ వాచ్ చేయండి.